ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినపు కృపావార్తను మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. దేవుని సన్నిధిలో నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందుకున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. యెహోవా చూచినప్పుడు, దేవుడు చూచినప్పుడు కృప పొందుకున్నటువంటి వ్యక్తిగా నోవాహు కనపడుతున్నాడు. ఎలాగా కృప పొందుకున్నాడు? దేవుడు చూచినప్పుడు నోవాహు ఎలా ఉన్నాడు అనంటే, నోవాహు ఈ వంశావళిలో నీతిపరుడను, తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు కృప పొందుకుంటానికి కారణం, నోవాహు వంశావళిలో నీతిమంతుడుగాను, నీతిపరుడుగాను, నిందారహితుడుగాను ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టి మరి నోవాహు మీద ఉంచి ఉన్నాడు. దేవుని కృపను మనం కూడా పొందుకున్నట్లుగా దేవుని దృష్టిలో మనం కూడా కృప పొందుకున్నటువంటి వారంగా ఉండాలంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము నీతిమంతులంగా, నిందారహితులంగా కనపడే వారంగా ఉండాలి. ఉంటే దేవుడు మనల్ని చూచి రక్షించే దేవుడు. నోవాహుని చూసి జ్ఞాపకము చేసుకొని కృపని, ఎటువంటి కృపనిచ్చాడంటే రక్షణ, జలప్రలయంలో నుంచి నాశనం కాకుండా రక్షణ కల్పించాడు. రక్షణ ఓడను కట్టుకోవడానికి, తన ఇంటి వారందరికీ కూడా ఆ రక్షణను కలగ చేసుకోవడానికి దేవుడు కృపను చూపించినాడు. కాబట్టి నోవాహు వలె మనం కూడా దేవుని దృష్టిలో కృప పొందుకున్నటువంటి వారంగా, కృపను పొందుకునే వారంగా ఉండాలి. నీతిమంతులంగా, నిందారహితులంగా ఉంటే దేవుడు మనం దృష్టించి కృపను అనుగ్రహించే దేవుడు. ఆ కృప ద్వారా రక్షణ భాగ్యాన్ని కలగచేసే దేవుడు. నరులందరినీ చూసినప్పుడంట వారి హృదయము, ఆలోచనలు అన్నీ చెడిపోయినవిగా మరి దేవునికి సంతాపాన్ని కలిగించాయి. తన మార్గములు చెరిపివేసుకున్నటువంటి వారిగా ఆ మనుషులందరూ కనపడ్డారు. కానీ ఆ వంశావళిలో, ఆ తరము వారిలో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా, నిందారహితుడిగా ఉన్నాడు. అందును బట్టి దేవుని కృపను పొందుకున్నటువంటి వాడిగా నోవాహును కనపడతాం, మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కృప నువ్వు కూడా పొందుకున్నట్లుగా దేవుని సన్నిధిలో పరిశుద్ధతను, పవిత్రతను, మరి నిందలేనటువంటి వారిగా, నీతిమంతులంగా దేవుడిని నమ్ముకోవడం ద్వారా నీతి కలుగుతుంది. కాబట్టి అబ్రహాం గారి వలె దేవుడిని నమ్ముకొని నీతిమంతులుగా ఎంచబడుతూ కృపను పొందుకుందాం. దేవుడిని నమ్ముకున్న వారికి రక్షణ ఓడని దేవుడు సిద్ధం చేసుకునే గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు, రక్షణ అనుభవాన్ని ఇస్తాడు. ఆ రక్షణలో మనం ఉండటానికి, రక్షణలో మనము మరి చేరటానికి, రక్షణ ద్వారా నిత్య రాజ్యం పొందుకోవడానికి దేవుడు సహాయం చేసే దేవుడు. ఈ దినాన ఎటువంటి ఆపదల్లో ఉన్నావో, కష్టాల్లో ఉన్నావో, మరి నీకు వస్తున్నటువంటి కష్టాన్ని, నష్టాన్ని బట్టి, జలప్రలయాల్ని బట్టి నువ్వు విడిపించబడినట్లుగా, రక్షింపబడినట్లుగా దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో కృప పొందుకుంటే, దేవుని మాటల ద్వారా కృపను పొందుకోగలిగితే దేవుడు నిన్ను ఆశ్రయించడానికి, దీవించడానికి ఒక ఆశ్రయాన్ని, రక్షణ ఓడని నీకు దేవుడు అనుగ్రహించే దేవుడు. ఆ రక్షణ ఓడలను ఉండునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించి దినమంతా నడిపించి సహాయం చేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలైనా ఈ రాత్రి వేళలో ఈ మాట విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కృప పొందుకునే బిడ్డలుగా మీరు దీవెనలకే జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నోవాహు వలె నీతిమంతునిగా, అయా నిందారహితులంగా మేము బ్రతుకుతాం. దేవుని దృష్టిలో కృప పొందుకునే వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. జలప్రలయం నుంచి తప్పించిన దేవుడివి, రక్షణ ఓడను సిద్ధం చేసుకోవడానికి, రక్షణ ఓడను కట్టుకోవడానికి కృపను చూపించిన దేవుడివి. నోవాహు కుటుంబానంతటినే రక్షణ ఓడలోనికి ఎక్కించావయ్యా. మమ్మల్ని కూడా నిత్య నాశనంలో, నిత్య నరకంలోనికి వెళ్ళుకుని నిత్య రాజ్యంలో చేర్చుకున్నట్లుగా మేమందరం రక్షణ ఓడను, రక్షణ భాగ్యాన్ని పొందుకున్నట్లుగా నీ కృపను చూపించండి. నీ ద్వారా, నీ కృప ద్వారా రక్షణ భాగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు అందరికీ నీ దయచేయమని, ఈ దినమంతా బిడ్డలకి ఏ కష్టంలో, నష్టంలో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారో నీ కృప ద్వారా బిడ్డలకి విడుదల, క్షేమాన్ని, ఆయా ఆశ్రయాన్ని కలగచేసి అంతకంత కొద్దిలా చేయమని ఈ మాటలు బిడ్డల హృదయాలు నూరంతులుగా ఫలింపచేసి నీ కృపకు పాత్రలే గొప్ప భాగ్యాన్ని, నోవాహు గారికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని ప్రియ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి దీవించి సహాయము చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.